కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యి బీఆర్ఎస్ ని కావాలని చుట్టుమట్టి వాళ్ళని ఇరకాటంలో పెట్టారు అని అంటే దీనికి మీరేం చెప్తారు? వీళ్ళు పైకి తిట్టుకుంటున్నారు కానీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ విషయంలో ఏకమవుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ తొలగిస్తే బీజేపీకి అవకాశం, లేకపోతే బీజేపీకి అడ్రస్ లేదు, బీజేపీకి ఇక్కడ లీడర్షిప్ లేదు. మోడీని బట్టి ఎంపీకి వేసారు కానీ ఎమ్మెల్యేలకు వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి క్యాండిడేట్ బీజేపీలో లేరు, ఆ స్థాయి ఉన్నవాళ్ళు లేరు. ఆ స్థాయికి ఎదుగుతున్న బండి సంజయ్ని కూడా దింపేశారు వాళ్ళే. ఆ స్థాయికి ఎదుగు ఒక బీసీ నాయకుడిగా ఎదుగుతున్నాడు, అది కూడా తొక్కేశారు. ఆయన దింపడంతో దెబ్బ తగ్గిపోయింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ దెబ్బతింటే కానీ వాళ్ళు ఎదగరు. దేశం మొత్తం మీద కాంగ్రెస్ బీజేపీకైనా పోటీ ఇక తెలంగాణలోనూ ఆంధ్రాలో తప్పితే మిగతా అన్ని చోట్ల ఏంటి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. సో బీజేపీ గెలుస్తూ వస్తుంది. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వస్తే వాళ్ళు గెలిచే అవకాశం. ఎందుకంటే కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ ఉన్న చోట బీజేపీ రావట్లే. మమతా బెనర్జీ బీజేపీ రావట్లేదు, తమిళనాడు డిఎంకే బీజేపీ రావట్లేదు. సో ఎక్కడైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాకుండా బీజేపీ వర్సెస్ వేరే రీజియనల్ పార్టీ ఉందంటే ఆ రీజియనల్ పార్టీకి ముగ్గు కుదురుతాను. అందుకని బీఆర్ఎస్ తొక్కేయాలి, తొక్కినాక మన ఇద్దరం చూసుకుందాం నువ్వు నేను. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించారా, నక్లెస్ రోడ్డు నుంచి రాజ్భవన్ దగ్గర వరకు బీజేపీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రితో సహా పలువురు నాయకులందరూ కూడా మీటింగ్ లో హాజరయ్యారు. ఈ ర్యాలీ నిర్వహణ వెనకాల అసలు కారణం ఏంటంటే మణిపూర్ అల్లర్ల విషయంలో కానీ లేదంటే ఆదాని ఆ స్కామ్ విషయంలో కానీ ప్రధానమంత్రి మోడీ ఏ విషయం మాట్లాడకుండా గమ్మునున్నాడు. అందుకే మేము ఇక్కడ నుంచి నిరసన కార్యక్రమం చేపడుతున్నాం అంటున్నారు. మీరు అన్నట్టు వాళ్ళిద్దరు కలిసే ఉంటే మళ్ళీ అతనికి అగేన్స్ట్ గా బీజేపీకి అగేన్స్ట్ గా ర్యాలీ ఎందుకు చేస్తారు? అదే మభ్య పెట్టడం ప్రజల్ని. ఇప్పుడు వాళ్ళ ఆదాని గురించి ఏంటి, ఆదాని గురించి 13,000 కోట్ల ప్రాజెక్టు ఆదానికి ఎందుకు ఇచ్చారు రేవంత్ రెడ్డి? 100 కోట్లు ఎందుకు డొనేషన్ తీసుకున్నారు ఆదాని దగ్గర ఇదే రేవంత్ రెడ్డి? కేరళలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆదానికి ఎందుకు ఇచ్చారు నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం? మమతా బెనర్జీ ఎందుకు వాళ్ళ కలకట్టాలో పెద్ద ప్రాజెక్టు ఆదానికి ఇచ్చింది? వీళ్ళేమో వాళ్ళ రాష్ట్రానికి వచ్చినప్పుడేమో ఆదాని కావాలి, ఆదాన్ని పుచ్చుకోవాలి, ఆదాన్ని నెచ్చిన పెట్టుకోవాలి. మళ్ళీ రాజకీయానికి వచ్చేటప్పుడు పిచ్చివాగుడు వాగాలి. ఆదాని ఏంటి? ఆదాని ఈ దేశ పౌరుడు, వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారం చేసి ఇంటర్నేషనల్గా ఎదిగాడు. వాడి మీద కసి చైనాకి కసి, చైనాని ప్రేమించే కాంగ్రెస్ కసి అంతే కదా. చైనాని ఛాలెంజ్ చేసి ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ ఆయన పట్టుకున్నాడు, అది ఏడుపు వీళ్ళకి. ఈ కాంగ్రెస్ వాళ్ళేమో పాకిస్తాన్ భాష మాట్లాడేవాళ్ళు, చైనా సంకనాకే బాపత్ కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు. కనుక ఆదాని ఎప్పుడైతే చైనాని కాదని ఎదుగుతున్నాడో వీళ్ళకి ఏడుపు. చైనా ఏడుస్తుంది, చైనా ఏడిస్తే వీళ్ళు ఏడుస్తారు. ఈ దౌర్భాగ్యం తప్పితే ఇంకా అక్కడ ఆదాని ఏముంది, ఏమీ లేదు. మణిపూర్ అనేది ఏంటి గొడవ? అల్లర్లు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఆటవిక కులాలు ఆ రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు. ఆ అడవిలో ఎవరు ఆధిపత్యం కావాలి దాని మీద జరుగుతుంది పోరు. మిగతా సమస్యలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ దిగేసి మిలిటరీ దింపి చేయొచ్చు. కానీ ఇది ఒక తెగల మధ్య, రెండు తెగల మధ్య ఉన్న పోరాటం. ఆ పోరాటాన్ని బుద్ధి జ్ఞానం లేకుండా కాంగ్రెస్ వాళ్ళలాగా ఒకళ్ళని ఎవరినో తప్పు చెప్పి ఒకళ్ళని ఏదో చేస్తే ఇంకా అల్లర్లు మంట పెరుగుద్ది. జాగ్రత్తగా దాన్ని స్టడీ చేసి దాన్ని ఎంత బాగా కరెక్ట్గా సెట్ చేయాలి. ఎందుకంటే రెండు ఆటవిక తెగలు, వాళ్ళిద్దరూ ఆధిపత్యం. అక్కడ జరిగే పంటకి, అడవిలో పంట, అడవి పంట అన్నిటికీ కూడా మాది అంటే మాది అని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దానికి ఒక వర్గానికి చైనా ఆయుధాలు అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ చూసుకోవాల్సిన విషయాలు. ఊనే తొందరపడిపోయి వీళ్ళు ఆగుతున్నారు కదా అని వెళ్ళిపోయి ఒకళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అది ఇంకా అగ్ని రగిలిపోద్ది, మొత్తం తగలబడిపోద్ది. కనుక అది ఎంత బాగా దాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటూ ఎలా చేయాలో నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ చేస్తారు. అది ఎందుకంటే మామూలు ఇష్యూ అనుకోమ్మా. మామూలు రాష్ట్రాల్లో మన రాష్ట్రం నిరుద్యోగ సమస్య, ఇంకో సమస్య, రైతుల సమస్య అనుకుంటే అది వేరు. అవన్నీ హ్యాండిల్ చేయాలి, మీటింగ్లు పెట్టు. ఇది అట్లా కాదు, ఇది అలాంటి మామూలు సమస్య కాదు. ఇది ఒక వర్గాల మధ్య, రెండు తెగల మధ్య పోరాటం. ఇది ఆ రెండు తెగల మధ్య పోరాటం అంత మామూలు కదా, ఆవేశంగా ఉంటుంది. ఆధిపత్య పూర్వపైగా ఈ అడవి మాది, అడవి పుత్రులు మేము, మీరు ఇక్కడి నుంచి వచ్చారు, ఈ అడవి మాది అని ఈ విషయాలు చాలా డెలికేట్ విషయాలు. దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. వీళ్ళకేం తెలుసు? వీళ్ళకి ఇక్కడ ట్యాంక్ బండ్ కూర్చుని మణిపూర్ గురించి మాట్లాడితే ఏనాడు వెళ్ళారా? మణిపూర్ బాధితులను పరామర్శించడానికి ఏమైనా వెళ్ళారు? వెళ్ళేవారన్నా మాట్లాడే రేవంత్ రెడ్డి ఎప్పుడైనా
మణిపూర్ వైపు చూసాడా? ఇప్పుడు నీకు వాగటానికి ఉంది లిఫ్ట్ సింపతి, నోరుంది కదా అని వాగడం తప్పితే ఇవన్నీ వేస్ట్ మాట. డిసెంబర్ 28వ తారీఖు నుంచి కౌలు రైతులకు కూడా రైతు భరోసా కానీ లేకపోతే రైతుకి సంబంధించిన మరో పథకాన్ని కూడా తీసుకొచ్చా ఆస్కారం ఉందని బట్టి విక్రమార్క అనౌన్స్ వాళ్ళు అంటున్న మాటలు చెప్పొద్దమ్మా. ఆయన చాలా అన్నారమ్మా. 23 డిసెంబర్ 9 నాడే మొత్తం రుణమాఫీ, అప్పుడే కౌలు రైతులు కూడా ఇస్తామన్నారు. ఎంతవరకు ఇవ్వాలా? ఇప్పుడు మళ్ళీ కొత్త స్లోగన్ వాళ్ళు ఇచ్చినప్పుడు మాట్లాడదాం. కాంగ్రెస్ ఏంటంటే స్లోగన్ పార్టీ అది. గరీబీ హటావో అని ఇందిరాగాంధీ గారు 70 ఏళ్ళు అదే మాటతోటి 50 ఏళ్ళు పరిపాలించేశారు. 50 ఏళ్ళు గరీబీ హటావో గరీబీ హటావో స్లోగన్ ఇవ్వటంలో కాంగ్రెస్ వాళ్ళంతా ఎవరు లేవు. వాళ్ళు స్లోగన్స్ ఇస్తూ ఉంటారు, పని చేయరు. అన్నీ అందుకని ఆ దేశంలో అన్నీ పెండింగ్లే, అన్ని పెండింగ్లు ఉంటాయి వాళ్ళు ఉన్నప్పుడు. వాళ్ళన్నీ ఏంటంటే అలా పైకి మాట్లాడుతూ ఉంటారు, ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు, మభ్య పెడతా ఉంటారు. 5 ఏళ్ళు ఎంత దోచుకోవాలో దోచుకుంటారు, అధిష్టానానికి ఎంత చెప్పాలో చెప్పుకుంటారు. తర్వాత చీ అంటారు ప్రజలు, లోపల కూర్చుంటారు, గోతికాడిని అక్కడ కూర్చుంటారు. మళ్ళీ ఇప్పుడు అవకాశం వస్తుందా? ఈ అబద్ధాలు అబద్ధాలు తయారు చేసుకుంటారు. మళ్ళీ అబద్ధాలు చిట్టాతో జనాలను మోసం చేస్తూ ఉంటారు. అది ప్రజలకు అర్థమైపోయి దేశమంతా కాంగ్రెస్ని చీ తూ పో అంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో చీ తూ పో అన్నారు. ఇక్కడ కర్మ కొద్దీ ఇక్కడ అయింది, ఇక్కడ కర్మ కొద్దీ మన నెత్తిని కూర్చున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఈ కాంగ్రెస్ పైగా రేవంత్ రెడ్డి అసలు భాషా సంస్కారం లేదు, మాట సంస్కారం లేదు, వ్యవహార సంస్కారం లేదు, ఒక పద్ధతి రీతి నీతి మాట ఉండదు. మైక్ పుచ్చుకుంటే చాలు ఏదో ఒక సూలువాగుడు, గాలివాగుడు, వీధి రౌడీ మాటలు వచ్చేస్తాయి. మన కర్మ కొద్దీ మనం ఓట్లేసాం కనుక తప్పదు, ఈ భరించాలి. ఎన్నాళ్ళు భరించాలో ఈ దరిద్రం చూడాలంతే. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.